పుడతామా ఏంటి మళ్ళీ? నీకు దేవుడే ఒక ఛాన్స్ ఇచ్చాడు అన్న టు గో బ్యాక్ ఇన్ టైమ్ టు ఎ స్పెసిఫిక్ మూమెంట్ ఇయర్స్ బ్యాక్ వాట్ ఎవర్ వన్ డే పిఎం కింద వన్ డే పిఎం ఛాన్స్. మీరు ఏ మూమెంట్ కి వెళ్తారు అండ్ వై అండ్ వుడ్ యూ చేంజ్ ఎనీథింగ్ ఇస్ మై క్వశ్చన్. ఏం చూడండి అన్న, ఇట్లా అంత నాస్టాలజిక్ గా దూరం నుంచి బాగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ ద సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఐఎమ్ నౌ, సో ఇట్లానే బాగుంది అనిపిస్తుంది. సో యూ వుడెంట్ చేంజ్ ఎనీథింగ్? ఇట్లా గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటది. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. బా ఏం ఆన్సర్ చెప్పినావు అన్న. నేను నా చిన్నప్పుడు నా స్కూల్ ఏజ్ లోకి వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే నా స్కూలింగ్ ఐ వాజ్ సమ్ ఫియర్ అబౌట్ టు సే సమ్ ఫీలింగ్స్ టు మై క్రష్. బట్ ఆ ధైర్యం చిన్నప్పుడు ఉండుంటే నేను చాలా చేసేవాను, చాలా నాటీ థింగ్స్ చేసేవాను. నాట్ థింగ్ అంటే జర ఎక్స్ప్లెయిన్ చేయన్నా, ఏం చేసేట్టు? చాలా దూలేసాలు వేసేవాడిని. నేనైతే నా చైల్డ్హుడ్ కి వెళ్తాను, ఎందుకంటే అక్కడైతే నాకైతే ఏ రిగ్రెట్స్ లేవు. సో టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. ఇప్పుడంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా హార్డ్ లైఫ్ కదా, సో అక్కడైతే చీర్ అవ్వచ్చు. మీరంటే నేను పుట్టనండి, ఎందుకు మనకి సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా. రిలేషన్షిప్ లో ఉన్నాయి పాస్ట్ లో? పోయింది ఉన్నాయి కానీ అదే కావాలి నాకు కూడా అదే కావాలి. వుడ్ యు బి ఓకే నీ కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, వాళ్ళ ఎక్స్ తోటి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటే ఇస్ దట్ ఓకే? నో బ్రో, ఇట్స్ నాట్ ఓకే. లైక్ పొసెసివ్నెస్ ఎక్కువ నాకు. నచ్చంటే వ్యక్తి బట్టి మనం మోసం చేయలేదనిక పర్వాలా, దాని గురించి దానికి ఏదన్నా సపోజ్ దాని కారణాలు ఉండేదాన్ని బట్టి పోతే పర్వాలా, కావాలని మోసం చేసే లెక్కే దాని గురించి అయితే ఉండకూడదు. ఐ వాంట్ యాక్సెప్ట్, ఆఫ్ కోర్స్ ఐ వాంట్ యాక్సెప్ట్. బ్రేకప్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు అతనితో ఫ్రెండ్ గా ఉండాలి? అయితే ఉండొచ్చు కదా అతనితోనే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు డెస్టినీ నమ్ముతావా? ఇట్లా నాకంటూ ఒక అమ్మాయి ఉంది, నా కోసం పుట్టింది అని నమ్ముతావా? ఆర్ డూ యు బిలీవ్ ఇన్ అరే మనం చూస్ చేసుకుంటాం ఎవరిని లవ్ చేయాలో, ఇట్లా ది ఓన్ కాన్సెప్ట్ ఏం లేదు? ప్రెసెంట్ జనరేషన్ బట్టి అయితే వీళ్ళే ఉంటారన్న మనం నమ్మకూడదు ఫస్ట్ అయితే. ఓకే, ఎందుకంటే తగిలిన దెబ్బలు అలాంటివి. అదే కాన్సెప్ట్ అన్నమాట మా షార్ట్ ఫిల్మ్ ది. ద హీరో గెట్స్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ ఇన్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్. నేను అనిపించిందా లైఫ్ ఒక సాంగ్ అయితే వెనక్కి ట్రాక్ చేసి వినాలనిపించిందో నాకు అనిపిస్తుంది.